ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం మాట్లాడుతుండావన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఆ పిల్లకి వత్తాసు పలుకుతుండావా నువ్వు? వీడెవడు? ఎవడు వీడు? నీ కొడుకు. పరాయి ఆడపిల్ల చేయి చేసుకుండదని బాధ లేకుండా మళ్ళీ వాణ్ణే నిందిస్తుండావా నువ్వు? వాడి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని సమర్థిస్తున్నాను. ఒక ఆడపిల్ల మగపిల్లాన్ని కొట్టింది అంటే కారణం లేకుండా ఎందుకు కొడుతుంది? ఏమ్మా, ఏమైంది? ఎందుకు కొట్టేవాడిని? నేను అర్జున్ గారిని ఇష్టపడ్డాను, ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇతను మా కుటుంబానికి చేసిన అన్యాయానికి మాత్రం ఇతని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నా కంటికి కనిపించినప్పుడల్లా మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. మా అన్నయ్య జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఇష్టం లేదని మొహం తిప్పుకొని వెళ్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ నా ముందుకు వస్తూనే ఉన్నాడు. నాతో మాట్లాడాలని చూస్తున్నాడు. అడగకుండానే ఏదో ఒక సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా వచ్చి నా చేతిలో బిందె లాక్కోబోయాడు. నా చేయి తాకాడు. బిందె చేయి జారి నా కాలు మీద పడింది. ఆ కోపంలో కొట్టాను. తప్ప మావయ్య గారు? తప్పే. నువ్వు నా తమ్ముడిని కొట్టడం ముమ్మాటికి తప్పే. అయితే మీ తమ్ముడు నా జోలికి రావడం తప్పు కాదా? మా అన్నయ్యని చంపడం తప్పు కాదా? ఇప్పటికి ఇవన్నీ ఎందుకే? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు నువ్వు వెళ్ళి అబ్బాయికి క్షమాపణ చెప్పు. నేను చెప్తున్నాను, నా కోడలు ఎవ్వరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఓ ఎన్నా, నువ్వు ఏం మాట్లాడుతుండావో? మన కుటుంబం మీద అంత ద్వేషం పెట్టుకొని వచ్చుండాది. ఆ కోపంతో కావాలనే మన అబ్బోడిని కొట్టినది. అయినా కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేదానికి నీకు మనసెలా వచ్చుండదన్నా? ఆ రోజే నా మాట విని 4 డబ్బులు ఇచ్చేసి పంపించేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదా? మన ఇంటి పిల్లోని కొట్టేదాకా వచ్చేదా? కాలికి దెబ్బ తగిలితే కొట్టకుండా ఎలా ఉంటారమ్మా? అసలు వాడిని ఎవరు చేయమన్నారు ఈ పనులన్నీ? తన పనికి అడ్డొచ్చాడు. బిందె కాలు మీద పాడేశాడు కాబట్టి ఆ కోపంలో కొట్టింది. ఇందులో తప్పే ఉంది? ఏందన్న నువ్వు? మంచి చేసినా చెడు చేసినా వాడిని తిట్టడమే నీ పని అయిపోయి ఉండాది. వాడు తప్పులు చేయడానికే పుట్టాడు. ఇలాంటి గొడవలు సృష్టించడానికే వాడు పుట్టాడు. ఆ రోజే ఎంగేజ్మెంట్ లో వాడు ఉండొద్దు అని చెప్పాను. పెళ్లిలో కూడా కనిపించకూడదని చెప్పాను. అసలు నా కోడలు కంటికి కనిపించకూడదని హెచ్చరించా. నా మాట లెక్క లేకుండా వాడిష్టానికి వాడు ప్రవర్తిస్తూనే ఉన్నాడు. అందుకే తన్నులు తిన్నాడు. లేదు నాన్న, కొట్టేంత తప్పు వాడేం చేయలేదు. సాయం చేయబోయాడు, చేజారింది. అందులో వాడి తప్పే ఉంది. అర్జున్, నువ్వు మాట్లాడు. మాకు మాట్లాడకుండా ఎలా ఉంటాను? తను కొట్టింది నా తమ్ముడిని నాన్న. దుర్గా, వాడికి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే నువ్వు నీ పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. ఓ అన్నా, ఏంది నా మాటలు? విడిచిపెట్టినా ఇప్పుడేం కాలేదు కదా. మా వదిన కదా కొట్టుండది. అయినా తప్పు నాదే అన్నా. అక్క, జరిగిన దాంట్లో పొరపాటే కానీ అతని తప్పేమీ లేదు. క్షమాపణ చెప్పేశామంటే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది. సారీ చెప్పక్క. ఇంకా అలా చూస్తావేంటే? వెళ్ళి నువ్వు అబ్బాయికి క్షమాపణ చెప్పు.
నా ప్రాణం పోయినా అతన్ని క్షమాపణ అడగను. అసలు అతను నా కంటపడ్డమే ఇష్టం లేదని చెప్తుంటే మళ్ళీ నేను క్షమాపణ చెప్పాలా? అక్క 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 ఆగక్క. చూసినావా అన్నా, చూసినావా ఎంత పొగరగా మాట్లాడుతుండాదో? పెద్దోళ్ళంటే లెక్కే లేదు. ఈ ఇంటి మగబిడ్డని పట్టుకుని చేయి చేసుకుని ఉండాది. క్షమాపణలు చెప్పమని కన్న తల్లి అడిగినా కూడా తగ్గేదే లేదని ఎట్ట ఎళ్ళిపోతుండదో చూసుండావు కదా. ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేమీ లేదు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయకండి. మీ పనులు మీరు చూసుకోండి. ఛీ! రే అర్జున, చూసినావా మీ నాయన ఏందిరా ఇట్టా తయారై ఉండాడో? బిడ్డని పట్టుకుని కొట్టినదన్న ఇంత కోపం లేకుండా ఆ ఎమ్మినే సమర్థిస్తుండాడు. అక్క నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నువ్వు ఇలా చేయడం ఏం పద్ధతిగా లేదక్కా. నాకు పద్ధతులు మీరు నేర్పిస్తున్నారా? అందరూ కలిసి అతన్ని సమర్థిస్తారు కానీ అతనేం చేశాడో ఎవరూ అడగరే. అక్క అతనేమైనా కావాలని కాళ్ళ మీద వేశాడా ఏంటి? పొరపాటున పడింది, దానికి అతన్ని కొట్టాలా? అయినా నీకు మరీ అంత తొందర ఏంటి? ఇదేమన్నా మనీలు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి? అత్తగారింటికి వచ్చినప్పుడు కాస్త అన్నికి మనకి ఉండాలని తెలియదా నీకు? నాకు అతనంటే నచ్చదు. అతను కళ్ళెదురుగా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అలాంటిది అతను వచ్చి బలవంతంగా నా చేతిలో నుంచి బిందె లాక్కోవాలని చూశాడు. నా కాళ్ళ మీద బిందె పడేశాడు. అయినా చూస్తూ ఊరుకోవాలా? అక్క నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసిందైతే తప్పు. నువ్వు కొట్టేంత తప్పు అతనేం చేయలేదక్కా. అయినా అబ్బాయి ఎవరే? నీ భర్తకి తమ్ముడు, నీకు మరిది. ఏదో వదిన కష్టపడకూడదు, నీకు సహాయం చేద్దామని వస్తే అలాంటి అబ్బాయిని పట్టుకొని చేయి చేసుకుంటావా? జీవితాంతం వాళ్ళతో ఇక్కడే కలిసిమెలిసి ఉండాల్సిందానివి. అడుగుపెట్టిన రెండో రోజే నువ్వు ఇలా పెడద్రపు పనిచేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? చూసావు కదా, ఇంట్లో అందరూ నా పెంపకమే సరైంది కాదు అంటున్నారు. అక్క మనం అనుకున్నదేదీ జరగలేదు, కానీ అనుకోకుండా ఈ పెళ్లి జరిగిపోయింది. ఇక్కడైనా నువ్వు సంతోషంగా ఉంటావనుకుంటే నీ చేతులారా నువ్వే నీ కాపురాన్ని చెడగొట్టుకుంటున్నావక్క. ఇలా అత్తింట్లో అందరితో గొడవలు పెట్టుకుంటే నీ కాపురం ఏమవుతుంది? చూసావు కదా బావగారికి ఎంత కోపం వచ్చిందో. అవును, అందరికీ కోపం వస్తుంది, నాకు మాత్రం కోపం రాకూడదు.